ఎవరైనా రక్తం దానం చేస్తారు, లేకపోతే డబ్బు దానం చేస్తారు. కానీ ఒక గుండెని దానం చేస్తే ఆ గుండె మీద ఒక ముగ్గురు వ్యక్తులు బతుకుంటే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏంటి చూస్తే తెలుస్తది. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. సొంత పూజలు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూటే. శాతబడులు ఎప్పుడు చేస్తారు? రాత్రిపూటే. అందుకే పెళ్లిలు కూడా రాత్రుల పూట చేస్తారు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి రెడీ. అరే రాజు, అరే రాజు, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాలి. ఎవరిని పిలుద్దాం అంటావు? ఖుష్బు మేడం పిలుస్తాం. ఖుష్బు గారిని పిలు. నెక్స్ట్ మన ఆర్కెస్ట్రా పెడుతున్నాం కాబట్టి మనోజ్ సార్ని పిలిస్తే పాట కచేరీ ఉండదు, ఆయన పాపలతో కచేరీ పెట్టుకుంటాడు. ముహూర్తానికి టైం అయిపోతుంది, అర్జెంట్ గా వెళ్ళి పెళ్లి కూతురు తీసిరా. మంత్రి గారు, ఏర్పాటు అన్ని ఘనంగా జరగాలి. హలో, ఏమైంది? పెళ్లి కూతురు లేచిపోయిందంట. రీజన్ ఏంటి? పెళ్లి కొడుకు నచ్చలేదంటే వేరే పెళ్లి కొడుకుతో లేచిపోయింది. ఏమైందన్నా? చెస్ట్ లో పెయిన్ వస్తుందిరా, హాస్పిటల్. ఆయనకు హార్ట్ ఫెయిల్ అయిందయ్యా. డాక్టర్ ఎట్లా సప్లిమెంట్ రాపించి పాస్ చేయరు. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా, ఆయన బతకాలంటే గుండె కావాలా, ఎవరో ఒకరు ఇవ్వాలి. కిడ్నీలు అయితే ఇవ్వగలుగుతాం, గుండె ఎవరు ఇస్తారు చెప్పండి. సరే ఒక పని చేస్తాం, పక్క వార్డులో ఒకడు బ్రెయిన్ డెడ్ డేస్ చచ్చిపోయింది, ఆయన గుండె మీ వాడికి పెట్టేస్తే ఓకే? జల్దీ చేయండి సార్. ఓకే జల్దీ. రాజు అన్నా, ఏమైందిరా? గ్యాస్ ప్రాబ్లం. మరి తెలుసు కదా నా గుండె వేరే గుండె నీకు పెట్టిరు. హలో, ఎవర్రా? వర్షానా? మన ఇంటికి వస్తురంట. సరే రమ్మని చెప్పు. అందమైన కుందనాల బొమ్మరా. భాస్కర్ అని నేనేనండి. మీకు రీసెంట్ గా గుండె ఆపరేషన్ చేశారు కదా? అవునండి. ఆ గుండె మా బావదే. బావా ఎలా ఉన్నావు? రాత్రి పడుకున్నా లేపంటావా? సరే ఎందుకు వచ్చారు చెప్పండి. ఒక వారం రోజులు మీరు మా ఇంట్లో ఉండాలి. మా అక్క పుట్టినరోజు. మీ అక్క పుట్టినరోజు అయితే మా బావ రావాలి. గుండె ఇచ్చినంత మాత్రాన మీ ఇంటికి రావాలా? మా బావ గుండె ఇవ్వకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ? అసలు మీకు గుండె ఉండేదా? సరే లొకేషన్ పెట్టండి, వస్తాం. నిజంగా వస్తారు కదా? వస్తామండి. నేను ఒక మాట మాట్లాడాలండి. ఏంటి? కొంచెం ఇటు తిరగండి. బావా, అక్క పుట్టినరోజుకి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశారు, నీకు ఓకేనా? ఓకే. అరే రాజు, అరే ఎన్నిసార్లు చెప్పారా బాయ్, ఊకే ఫోన్ చేయకూడదు, దమ్ చేస్తుడు. ఆ టెంట్ పైసలు లేదంటే ఆ డెక్షలోనికి. స్లోగా మాట్లాడు. ఆడితో కాదు, నాతో స్లోగా. అమ్మాయి లొకేషన్ పెట్టింది, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదేనా లొకేషన్? ఇదేనా లొకేషన్? ఇంట్లో ఎవరండి? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకు. ఎవరండి మీరు? మీ ఆయన ఇచ్చారు కదా గుండె, ఆ గుండె పెట్టుకుంది నేనేనండి. ఎక్కడుంది మా ఆయన? ఎక్కడుంది? చెట్టిప్పండి. ఎందుకు? మా ఆయన గుండె ఉంది కదా, ఆ గుండెకి బొట్టు పెట్టి పూజ చేస్తా. రెండు అగరబత్తులు తీసుకొచ్చి దగ్గొట్టు. ఒక్క నిమిషం. స్నానం చేసి వస్తా. స్నానానికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నారు భాస్కర్ గారు? ఏమైంది? చల్ల నీళ్ళతో స్నానం చేస్తున్నారు. మా ఆయన గుండె గడ్డగట్టపోయిందానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మండుతున్నట్టుంది. సరే చెయ్యండి, కానీ ఇగో తల స్నానం మాత్రం షాంపూతో చేయకండి. ఎందుకు? ఆ నురగ మళ్ళీ గుండు మీద నుంచి గుండె దాకా వచ్చిందనుకో మా ఆయన గుండె. పోయి ఇక్కడి నుంచి. చిరాకు రప్పిస్తున్నారు. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు, ఎన్నో. మీరు నన్ను ముట్టుకోగానే మా ఆయన గుర్తొచ్చారండి. అయితే ఏం చేయమంటావు? మీకు పెళ్ళైందా? అవ్వలేదు. సో ఇప్పటి నుంచి ఆ గుండె నాదే. ఇన్ని రోజులు మా ఆయన నాతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మా ఆయన గుండె మీతో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గుండు కోసమా? ఏదో ఆలోచించుకో, చెప్తాను పోండి. రే రాజు, ఆ వర్షాన్ని పిల్లరా పోదాం. భాస్కర్ వచ్చావా? మా బావ ఏం చేస్తున్నాడు? రంబా ఓరసి మనతో డాన్స్ చేస్తున్నాడు పైన. బావా నన్ను సైకిల్ ఎక్కించుకొని ఊరంతా తిప్పవా? హార్ట్ సర్జరీ అయ్యింది, అలాంటి రిస్క్ పనులు చేయకూడదు. ఇంకోటి ఏదో అడుగు. ఒక్క నిమిషం. మా బావ గుండె లబ్డప్ అని కొట్టుకునేది కాదు, వర్ష అని కొట్టుకునేది.
గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది. ఈ గుండె నాకే సొంతం అనిపిస్తుంది. ఇప్పుడు నీకేం చేయాలి చెప్పు. పెళ్లి చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఆలోచించుకొని చెప్పడం కాదు, ఇది ఫిక్స్. ఏంటో ఇది అన్నా చేసుకోన్నా. 2 పెళ్లి చేసుకుంటే మంచిదే కదా అన్న. 2 పెళ్లిలు చేసుకుంటే సమాజంలో తిడతారా? మరి బయట 4 పెళ్లి చేసుకుంది. త్వరగా వెళ్ళిపోతారా మన ఊరు? ఒక్క నిమిషం అన్న. హలో ఎవరు? పిఏ వస్తుందంట. భాస్కర్ మీరేనా? ఇక సంతకం పెట్టండి. నేనెందుకు సంతకం పెట్టాలి? మా సార్ ఆస్తులన్నీ మీరే హ్యాండిల్ చేయాలని మా మేడం సైన్ చేయమన్నారు. సైన్ చేశారు. బయలుదేరు. బాగుందా? ఏంటి? అదే నేను ఎప్పుడైనా సూట్ వేసుకుంటే చూడాలి అన్నారు కదా, బాగుందా అని. నువ్వు సూట్ వేసుకుంటే సూట్ వేసుకుని సూరిగేదరా ఉన్నావు. సార్ ఏంటి? మా సార్ గుండె చెప్పుడు నాకే వినిపించాలి, నాతోనే ఉండాలి. మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏమండి ఫైమా గారు, వర్ష గారు? ఏంటండి గుండెలో గోల? నేనొచ్చి పెళ్లి చేసుకోమంటారు, మీరొచ్చి పెళ్లి చేసుకోమంటారు. ఏంటి గుండెలో గోల? అక్క చెల్లి డైలాగ్ చెప్పండి, అంత ఉండదు. ఈ గుండె నీదే అక్క. ఈ గుండె నీదే చెల్లి. ఈ గుండె నీదే. ఈ గుండె నీదే. ఆపండి. ఏదో మనసు పెట్టాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏంటి ఎవరు డిసైడ్ చేసుకున్నారు? ఏదో చెప్పండి. పెళ్లి చేసుకుంది నువ్వు, కాపురం చేసింది నువ్వు. బావ నీకే సొంతం. దాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నిన్నే చేసుకుంటా. కూర్చో. ఓకే బావ. మంత్రి గారు. అయ్యా కూర్చోండమ్మా. నాన్న తాళి కట్టేసాను నాయన. రాజు ఏమైంది? చెస్ట్ లో పెయిన్ వస్తుందిరా. హలో డాక్టర్. ఏమైంది? డాక్టర్ పెళ్లి కొడుకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది డాక్టర్. ఇంతకు మీరెవరు? లాస్ట్ ఒక 6 months బ్యాక్ నాకు హార్ట్ ఆపరేషన్ చేశారు, ట్రాన్స్ప్లాంటేషన్. అది నువ్వేనా? ఇంకా చచ్చిపోలేదా నువ్వు? బేసిక్ గా నీకు ఎవరైతే గుండిచ్చారో ఆ గుండిచ్చిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా? ఎంత? 82 ఏళ్ళు. 82 ఏళ్ళ ముసలోడు గుండి నాకు చేశారా? Yes. అంత ముసలోడు ఎందుకు చేసుకున్నావే? ఆస్తి కోసం. मेरा lover मैं तुझको दिया flower. Alright, Bullet Bhaskar and team. So judges ఎలా అనిపించింది ఈ స్కిట్? మనో గారు. బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ మనో గారు. భాస్కర్ గారు స్క్రిప్ట్ ఇస్ ఓకే, నాట్ బ్యాడ్, కానీ చాలా హడావడిగా చేశారు, అన్ని ఫినిష్ చేయాలి అని అనుకుని. అండ్ ఫినిషింగ్ వాజ్ జస్ట్ ఓకే. ఫినిషింగ్ అంత స్పెసిఫిక్ గా రాలేదు నాకు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. Thank you ma'am, thank you so much Bullet Bhaskar and team. Thank you guys.